the restoration year, the peaceful year, oh, the satisfaction year, సంతృప్తి కలిగిన సంవత్సరముగా ఉండబోతున్నది, ఆనంద సంవత్సరముగా ఉండబోతున్నది, దయా కిరీటమైన సంవత్సరముగా ఉండబోతున్నది. రావాశ్యాన్ని మంది తలలు ప్రభు పైకెత్తబోతా ఉన్నాడు. God going to lift the so many head in the higher and higher. The showers of blessings going to come. దేవుని బలమైన ఆశీర్వాదాలు రాబోతా ఉన్నాయి. దేవుని బలమైన సన్నిధి ఈ స్థలములో, అంతేకాకుండా ప్రతి స్థలములో ఆయన స్థాపించేవాడుగా ఉండబోతున్నది. దేవుని యొక్క భక్త సంజీవం అనేక సంఘములో రాబోతా ఉన్నది. అనేక ఆత్మలు కట్టబడి ప్రవర్తాడు. ఇదిగో నీ లాంఛనములతో నీ కోట కొమ్మలను నేను సిద్ధపరుస్తాను, మాణిక్యములతో నేను కడతానని ప్రభు సెలవిస్తా ఉన్నాను. దిస్ ఇయర్ ఇస్ ద గోల్డెన్ ఇయర్. అటు సంతృప్తిగా తృప్తి కలిగినటువంటి సంవత్సరము. ఎంత 25లో మీరు కన్నీరు కార్చారు, 26లో పంట కోసే సంవత్సరముగా ఉండబోతున్నది. ఓ గ్లోరీ! ప్రభు నడిచే సంవత్సరము, ప్రభు నడిచే సంవత్సరము నేను నడవబోతున్నాను అంటున్నాడు. దయచేసి జాగ్రత్తగా వినండి మాటలు. గ్లోరీ! నేను నడిచే దేవుడని, ప్రతి బిడ్డల పక్షాన నడుస్తాను అంటున్నాడు. ప్రతి కుటుంబం పక్షాన నేను నడుస్తాను, నేను కాపరిగా ఉంటాను అంటున్నాడు. మీకు ఆరోగ్యమును బలమును ప్రసాదించే దేవుడు నేనే, మీ దేవుడైన యెహోవాను. He will prove his word. The Lord says, I am the Lord who I am. The Lord says, I am going to restore the things. Thank you Lord. అనేకులను ఆర్థికంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అనేక మంది భవిష్యత్తులను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. అనేక జీవితాలను తన కడువని వర్షాన్ని కొమ్మరింపజేయబోతున్నాడు. ఓ రాబాషందర గారితో ప్రభు అంటున్నాడు, I will remember you. I will remember. Oh glory. I will never leave you forsake. భయపడకు, నీ దేవుడైన యెహోవాను నేనే. దిగులు పడకు, నీకు సహాయం చేయవాడును నేనే. నీతిగా నా దక్షిణాస్తముతో నేను ఆదుకుంటాను అంటున్నాడు. భయపడకు అంటున్నాడు. మారా అని నీ జీవితాన్ని మధురంగా దేవుడు మారుస్తాడు. చేతులు పైకి స్థితిగతులలో నడవబోతా ఉన్నాడు. ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళ భయపడబాకండి. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరు అంటారు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరు. షారోనులోని పుష్పమా అంటా ఉన్నాడు ప్రభు. షారోనులోని పుష్పమా అని ప్రభు పిలుస్తా ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. దేవుని దయ కింద ఈ సంవత్సరము ప్రభు అనేకులను భద్రపరచుకోబోతున్నాడు. దేవుని దయ కింద మరి యొక్క మాట, అనేక స్థలాలలో దేవుడు మహిమ చెందని జనమైన, దేవుని మహిమ చెందని రాజ్యాలైన ప్రభు అంటున్నాడు, వాటిని నేను పతనపరుస్తాను అంటా ఉన్నాడు. ఎక్కడైతే ప్రభు మహిమ చెందట్లేదు
ఏ జనమైనా, ఏ రాజ్యమైనా, ఏ దేశమైనా బొత్తిగా దాన్ని నాశనము చేస్తానంటున్నాడు. ఈ సంవత్సరము పతనము ఎక్కువగా ఉన్నది, నాశనము ఎక్కువగా ఉన్నది. 2025 కన్నా 26లో దేవుని కోపం అంతే రాబోతా ఉన్నది, అంతే రాబోతున్నది. ఇంకా దేవుని కోపం ఎక్కువగా కాబోతా ఉన్నది. ప్రభు అంటున్నాడు ఒకటే మాట, రేకేష్ షల్బా, నేను ఎవరి ద్వారా మహిమ చెందట్లేదు, ఏ దేశము ద్వారా, ఏ రాజ్యము ద్వారా నేను మహిమ చెందట్లేదు, దాన్ని బుద్ధిగా తిరిగేస్తానంటున్నాడు ప్రభు. దేవుని కోపము అనేకుల మీదకి రాబోతాం. రబు షల్బాలా, Dear brother and sister, షకరియా. as we entered into